రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్ కేపీహెచ్బీలో విషాదం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 2013లో వేణుగోపాల్తో దీపికకు వివాహమైంది. అయితే కొన్నాళ్లుగా దీపికతో భర్త వేణుగోపాల్ గొడవ పడుతున్నాడు. దీంతో వేధింపులు తాళలేక దీపిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు మృతురాలు దీపిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ కేపీహెచ్బీలో విషాదం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. 2013లో వేణుగోపాల్తో దీపికకు వివాహమైంది. అయితే కొన్నాళ్లుగా దీపికతో భర్త వేణుగోపాల్ గొడవ పడుతూ ఉన్నాడు. దీంతో వేధింపులు తాళలేక దీపిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మరి అసలు ఎందుకు ఈ ఆత్మహత్య గల కారణాలేంటి? భర్త వేధింపులే కారణాల? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? వరకట్న వేధింపుల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వేణుగోపాల్ తో కోనసం దీపిక ఇటువంటి మహిళకు 2013లో వివాహం జరిగింది. అయితే అనేక సంవత్సరాల తర్వాత వీరికి ఒక కుమారుడు జన్మించారు. ఇప్పుడు అతనికి 13 నెలల వయసు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే గత కొంతకాలం నుంచి వివాహం అయినప్పటి నుంచి కూడా ఒకవైపున దీపికతో గొడవ పడుతూనే ఉన్నాడు. వరకట్నం తీసుకురావాలని, ఇంకా ఎక్కువ కట్నం ఇప్పించాలని ఫ్యామిలీ నుంచి ఆమెను వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు కుటుంబంలో కూడా తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని మొదటి నుంచి తట్టుకుని వస్తున్నటువంటి దీపిక ఇక ఈ వేధింపులు అనేవి మరీ ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితిలోనే గతంలోనే అనేక సార్లు భర్తతో విడిపోవాలని నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ అటు కొడుకు పుట్టాడు కాబట్టి అటువంటి ఆలోచనలను ఉపసంహరించుకొని అతను భర్తతోనే కలిసి ఉంటుంది. మరోవైపు ఇక డబ్బులు తీసుకురావాలి, తనకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చాలంటూ వేణుగోపాల్ తనను ఇబ్బంది పెడుతూ ఉండటంతో చేసేదేమీ లేక, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మంగళవారం సాయంత్రం గురి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకవైపున ఈ ఘటనపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు చనిపోయినటువంటి మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించి భర్త వేణుగోపాల్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకు ఎంతకాలం నుంచి ఇతను వేధింపులకు పాల్పడుతున్నాడు, ఎటువంటి సమస్యలు అనేవి ఇద్దరి మధ్య ఉండేవి, కొడుకు ఇప్పుడు దాదాపు 13 ఏళ్ల సంసారంలో ఎన్నిసార్లు ఆమెను ఇబ్బందులకు గురి చేసినటువంటి అన్ని విషయాలను కూడా ప్రస్తుతం అతని నుంచి ఆరా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి వరకట్న వేధింపులు అనేవి మరొకసారి వెలుగులోకి రావడం, ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.